అందరికీ నమస్కారం అండి. నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈరోజు తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, రూపము కాదు గుణము సరిచేసుకోవాలి. రూపము కాదు గుణము సరిచేసుకోవాలి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో మానవుడొక్కడే ఈ రూపానికి ప్రాముఖ్యతను ఇస్తాడనమాట. ఈ ఈ సృష్టిలో ఉన్న జీవులందరిలో మానవుడొక్కడే రూపానికి ప్రాముఖ్యతను ఇస్తాడు. మిగిలిన జంతువులు గాని, ఏది గాని, పక్షులు గాని రూపానికి ప్రాముఖ్యతనివ్వవు. చూడండి, మనము ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఒక బజారుకు వెళ్ళాలన్నా, ఆ రూపాన్ని తీర్చిదిద్దుకోవడానికి గంటల టైం వెచ్చిస్తాము. అదే ఒక పెళ్లికి వెళ్ళాలి అంటే దాదాపు 2-3 గంటల సమయాన్ని వెచ్చిచ్చి తయారవుతారు. వెచ్చించడము అంటే ఆ సమయం కేటాయించడం అనమాట. 2-3 గంటల సమయం అంటే, బాగా ధనవంతులైతే బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మేకప్లు వేయించుకొని తయారై వస్తారు. మధ్యతరగతి కుటుంబీకులకైతే ఇంట్లోనే తయారు అవుతూ ఉంటారనమాట. అలా ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు ఈ రూపం కోసమనే. ఎందుకు అంటే, ఇతరులకు అందంగా కనిపించాలని, ఇతరుల ముందు తాము తక్కువ కాకూడదు అని. ఎంతసేపు ఇంతవరకే ఆలోచిస్తారు ఏ మానవుడైనా సరే. కానీ మనం సరిచేసుకోవాల్సింది రూపాన్ని కాదు, గుణాలను. మనం గుణాలని సరిచేసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా సరిచేసుకోవాల్సింది రూపాన్ని కాదు, గుణాలను సరిచేసుకోవాలి అన్నమాట. ఎందుకు అంటే, మామూలుగా మనం ఏమనుకుంటాం, రూపం ఇతరులు చూస్తారు కాబట్టి రూపాన్ని సరిచేసుకోవాలి అనుకుంటాం, రూపానికి ప్రాముఖ్యతని ఇస్తాం. కానీ మన గుణాలను ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. అందుకే మనం గుణాలను సరిచేసుకోవాలి. రూపం చూసి ఇతరులు మెచ్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ భగవంతుడు గనక మనని మెచ్చితే మన జీవితం ధన్యమవుతుంది. ఎంతసేపు మన ఆలోచన ఏమవుతుంది, ఇతరులు ఏమనుకుంటారో ఇదే ఆలోచనలో ఉంటాం. కానీ భగవంతుడు ఏమనుకుంటాడు అనే ఆలోచన మాత్రం చెయ్యం. అలా పోవడం వల్లే ఎంతసేపు రూపానికి ప్రాముఖ్యతనిచ్చి గుణానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. చూడండి, రూపం చూసుకోవడానికి అద్దం ఉంది, మరి గుణాన్ని చూసుకోవడానికి ఏముంది? రూపం చూసుకోవడానికి అద్దం ఉంది కదా. అద్దం ముందు మనం నిలబడ్డప్పుడు మనలో ఉన్న లోటుపాట్లు ఏంటి, మనం ఒకవేళ తయారైనప్పుడు ఎక్కడ ఎక్కువ పౌడర్ వేసుకున్నాం, ఎక్కువ మేకప్ ఎక్కడ వేసుకున్నాం, ఎక్కడ తక్కువ వేసుకున్నాం, ఇలాంటివన్నీ చూసి మన రూపాన్ని సరిచేసుకుంటాం. కానీ గుణాలను సరిచేసుకోవాలంటే అద్దాలు కానీ, దర్పణాలు కానీ ఉన్నాయా? లేవు కదా. కానీ మరి వాటిని చూసుకోవడం ఎలా అంటే, మన గుణాలను చూసుకునే ప్రతిబింబించే దర్పణాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మన ఇంటిలో తగిలించుకునే, అంటే గోడలకు మనం వేలాడదీసుకుంటాం కదా, బాబా ఫోటో అనుకోండి, పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, వెంకటేశ్వర స్వామి మహర్షి, రమణ మహర్షి, ఇలా ఎంతో మంది ఫోటోలను తగిలించుకుంటాం కదా. ఆ ఫోటోలే మనకు దర్పణాలన్నమాట. ఏంటి అంటే, ఆ ఫోటోలను చూసినప్పుడు వాళ్ళు జీవితంలో అనుసరించిన మార్గాలు, వారి చేసిన బోధలు, వారు మాట్లాడిన మాటలు, వారు చేసిన పనులు, వారి గుణాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని వాటిని
మన గుణాలతో పోల్చుకొని మన గుణాలను మనం సరి చేసుకోవాలన్నమాట. ఇదే మన గుణాలకు ప్రతిబింబించే దర్పణాలు అంటే ఇవే అన్నమాట. మనలో ఏ లోపాలు ఉన్నాయి? మనలో ఉంటాయి కదా, మానవుడు అన్నాక ప్రతి ఒక్క మానవుడిలో లోపాలనేది ఉంటాయి. ఆ లోపాలను తెలుసుకొని అవి సరి చేసుకోవాలి. అందుకే మన ఇంటిలో, మన గదుల్లో ఈ ఫోటోలను ఉంచుకుంటామన్నమాట. ఉంచుకోవడానికి కారణం ఇదే అన్నమాట. మరి వారి బోధలను వినడం వల్ల ఆ సత్యాన్ని పలకడం గాని, ధర్మాన్ని ఆచరించడం గాని, ఇంకా ఏం చేస్తాం? ఇప్పుడు షిరిడి బాబాని చూసుకోండి. షిరిడి బాబాని చూస్తే జంతువులని ఎంతో ప్రేమ చేసేవాడు. అలా జంతువులను ప్రేమించడం, కరుణ చూపించడం, ఇంకా నిరాడంబరమైన జీవితం జీవించడం, అందరికీ సహాయం చేయడం, ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండడం, ఇలా ఎన్నో ఆదర్శవంతమైన గుణాలు వారి నుండి మనం నేర్చుకోవచ్చు. అంటే ఆ ఫోటోలను చూడగానే మనం అలా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకున్నప్పుడు మనం అవి ఆచరిస్తాం. అంటే మనకు ఒక దర్పణంలా అవి ఉపయోగపడతాయి. ఇందుకు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, మనకి గౌతమ బుద్ధుడి ఫోటో చూసిందడవే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. గౌతమ బుద్ధుడు ఎదురుగానంట మధురమైన పదార్థాలు ఎన్ని ముంచినా అతను వెంటనే తన కడుపును చూసుకునేవాడట. ఆకలి అనిపిస్తేనే తీసుకొని తినేవాడట. ఆకలి లేకుంటే ఎంత మధురమైన పదార్థాలైనా సరే అతను ముట్టుకునేవాడు కాదట. అదే మనమైతే ఏం చేస్తాము? ముందు మన కడుపు వంక చూసేదేమీ ఉండదు, తీసుకొని తినడమే ఉంటుంది. ఆకలి అవుతుందా, ఉందా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా మనం తీసేసుకొని తింటూ ఉంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? గౌతమ బుద్ధుడు ఆహారానికి, రుచికి ప్రాముఖ్యతనివ్వలేదు. ఆకలికి, ధ్యానానికి సహకరిస్తాదా లేదా అనే దానికే ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒకసారి గౌతమ బుద్ధుడట భిక్షాటనకు వెళ్ళడం జరిగిందట. అలా వెళ్తూ ఒక ఇంటి ముందు ఒక యజమానిని అడగడం జరిగింది. ఆ యజమాని, నీకేం పని లేదా, ప్రతిరోజు వస్తున్నావు అని నానా రకాలుగా తిట్టడం జరిగింది. అప్పుడు ఆ యజమాని అంతగా తిడుతుంటే బుద్ధుడు అలాగే తిట్టనిచ్చి అన్నీ అయిన తర్వాత ఆ యజమానిని ఈ విధంగా అడిగాడట. ఏమని అంటే, బాబు, నీవు వేసిన భిక్ష తీసుకోకుంటే అది ఎవరికి చెందుతుంది అని అడిగాడంట. నువ్వు తీసుకోకుంటే ఏముంది, నాకే చెందుతుంది అన్నాడట. అయితే నీవు ఇప్పటిదాకా తిట్టిన తిట్లన్నీ కూడా నేను స్వీకరించలేదు, ఇవెవరికి చెందుతాయి అన్నాడట. అప్పుడు అతనికి అంటే ఆ మాటలు అర్థమయ్యి వెంబడే బుద్ధుని కాళ్ళపై పడడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా తిట్టినప్పుడు మనం తిరిగి సమాధానం చెప్పకుండా ఉండాలి. చెప్పడం వల్ల అవి స్వీకరించిన వాళ్ళమైతాం. చెప్పకుండా ఉన్నామనుకోండి, అవి వారికే చెందుతాయి. అంటే ఇక్కడ గౌతమ బుద్ధుని ఫోటో చూసినప్పుడు మనకు ఇవన్నీ జ్ఞాపకం రావాలి అన్నమాట. షిరిడి సాయిబాబా గాని, యోగి వేమన, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, కబీరు, ఇలాంటి వాళ్ళందరి ఫోటోలను చూసినప్పుడు మనకు వారి వారి ప్రవర్తనలు జ్ఞాపకం రావాలి. ఏంటి? వాళ్ళు శరీరానికి కానీ, శరీర సుఖాలకు కానీ, భోగ భాగ్యాలకు కానీ, పేరు ప్రఖ్యాతులకు కానీ ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ మనమేం చేస్తున్నామంటే, వారు ఏ భోగ భాగ్యాలకు, సిరి సంపదలకు, శారీరక సుఖాలకు, పేరు ప్రఖ్యాతులకు, పదవులకు ప్రాముఖ్యత ఇవ్వలేదో వాటికే మనము ప్రాముఖ్యతనిస్తున్నాం.
వారు వేటికి ప్రాముఖ్యత ఇవ్వలేదో వాటికే మనం ఏం చేస్తున్నాం, ప్రాముఖ్యతని ఇస్తున్నాం. వాటి కోసమే పాకులాడుతున్నాం, వాటి కోసమే శ్రమిస్తున్నాం. కానీ మనకి ఆ ఫోటోలు చూసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలి అన్నమాట. ఇదే మనం గ్రహించవలసింది. మనం వారంత శక్తిమంతులం కాకపోవచ్చు, వాళ్ళు చేయలేని పని మనం చెయ్యలేకపోవచ్చు, కానీ వాళ్ళు మనం ఏం చేస్తున్నాము అంటే వారు చెప్పింది మనం ఆచరించడం లేదు. వాళ్ళు ఏంటి, వాళ్ళను వేడుకుంటున్నాం మనం, మాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఆ? ఈ భోగ భాగ్యాలు కావాలి, ఈ సంపదలు కావాలి, ఇలా మనం వేడుకొని ఆద ఆరాధిస్తున్నాం. కానీ వాళ్ళు చేసినవన్నీ కూడా మనము చెయ్యగలము, మనకుంది ఆ శక్తిని. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళను వేడుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లోకులు మెచ్చే రూపం కోసం కాదు, భగవంతుడు మెచ్చే గుణాలను మనం సరిచేసుకోవాలని మనం తెలుసుకోవాలి అన్నమాట. ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే తెలవాలి అంటే ఏం చేయాలి, ధ్యానం. ధ్యానం తప్ప ఇంకొక మార్గం మనకు లేదు. కాబట్టి మనం ఎంతగా ధ్యానం చేస్తామో ఆ ధ్యానం ద్వారే మన మనస్సు మనకు అర్థమవుతుంది. అప్పుడే మనం ఈ రూపానికి ప్రాముఖ్యతనివ్వకుండా ఆ భగవంతుడు మెచ్చే గుణాలకు ప్రాముఖ్యతని ఇస్తాం. అందుకని ప్రతిరోజు కూడా మనం తప్పనిసరిగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సద్జన సాంగత్యం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.